కళలు, జానపద కళలు మానసిక ఆరోగ్యానికి మూలం. ఎక్కడ కళలు ప్రోత్సహించబడతాయో అక్కడ ఆనందం వికసిస్తుంది. కళలకు పుట్టిల్లు తెలుగింటి లోగిళ్ళు. ఇప్పుడు మనం ఒక తెలుగింటి లోగిల్లోకి వెళ్తున్నాం. ఈ ఊరిలో ఒక ప్రాచీన జానపద కళను చూడబోతున్నాం. ఇది మా గుండె చప్పుడు అని అక్కడి కళాకారులు గర్వంగా చెప్పుకునే కళ. అదే తప్పిటగుళ్ళు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోని ప్రస్తుత విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆరంభించిన కళారూపం తప్పిటగుళ్ళు. నాటి పాలకులతో పాటు సామాన్య ప్రజలను సైతం ఉర్రుతలూగించి రంగరంగ వైభవంగా వెలిగిన తప్పెటగుళ్ళు క్రమేపీ కనుమరుగైపోతుంది. అయినా ఇంకా అక్కడక్కడ ప్రదర్శిస్తున్న తప్పెటగుళ్ళ కళని నేటి తరానికి గుర్తు చేస్తూ రేపటి తరానికి పరిచయం చేసే చిన్న ప్రయత్నమే మా ఈ గుండె చప్పుడు. సహృదయంతో వీక్షించండి. మా కళాకారులు నటనపరంగా, సాంకేతిక నిపుణుల పనితనంలో తప్పులుంటే మన్నించండి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న మా గుండె చప్పుణ్ణి గుర్తించండి, ఆదరించండి. ఇక కథలోకి వెళ్దామా? చల్లగుండు నాయనా. అప్పన్నా మజాగా. అప్పన్నా మజాగా, అప్పన్నా మజాగా, అప్పన్నా మజాగా. మావా మావా, ఏటి మళ్ళీ కలొచ్చిందే ఏటి? బంగారం లాంటి కళ చేయగొట్టావు కదనే కోడలి పిల్ల. నీ తప్పిటిగుళ్ళు, నీ డాన్సులు జనాలు చూసి చూసి నీ మెల్లో దండేశారా ఏటి? అదంతా గతం. పగటి కళ్ళకు అందసాలు గాని లేసి మొహం కడుక్కుని మంచినీళ్ళు తాగు. మా బతుకులు ఎప్పుడు మారుతాయో ఏటో. ఏట్రా అయ్యా బాధపడుతున్నావు? నీకు తెలియంది ఏటుందిరా. 50 ఏళ్ళుగా తప్పెడగుళ్ళని నమ్ముకున్నా. వ్యవసాయాన్ని వదిలేశా. అవసరానికి పొలాలు అమ్మేశా. అమ్మటానికి పొలము లేదు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదురా. బాధపడకరా అయ్యా. ఇప్పుడు ఏటంటావు? అసలు నిన్ననాలరా, ఒక్కరోజైనా నన్ను నిలదీసావా? భూమి అమ్మటానికి ఇల్లేదని చెప్పావా? పొలం అమ్మినప్పుడల్లా సంతకం పెట్టావు. పెద్ద ఆఫీసర్ మరి నువ్వు. అయ్యిందేదో అయిపోనాది. ఉన్న పొలమంతా పోనాది. ఇప్పుడు ఏడ్సేస్తావు? అదేరా నేననేది. ఏడ్చేస్తావు? ఇల్లెట్టా గడిచేది? పిల్లాడు చదువెట్టా గడుస్తుంది? ఓ అదా నీ భయం? నేను ప్రెసిడెంట్ గారి పొలంలో పాలేరుగా పనిచేస్తాను. నెలకి 200 ఇస్తా అన్నారు. సరేనా? కళాకాడు కొడుకు కూలోడయ్యాడనమాట. బాధపడకరా అయ్యా. జాగ్రత్తరా అయ్యా.
కోడలి పిల్ల ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఆ తెత్తనా. ఉల్లిపాయలేదా? అందులో వేసామావా? ఇందులో ఉందా? అవును. తిను, బాగా తిను. ఈ వయసులో ఎంత తిని ఎలా ఆరాయించుకుంటావో ఏటో. మళ్ళీ నీ మొహానికి ఉల్లిగడ్డలు ఏటో. హ. ఎందుకురా తాతనంతంత మాటలంతావు? ఆయనకే, ఆయన కడుపు నిండుతుంది, నా కడుపు మండుతుంది. ఏట్రా వాగుతున్నావు? మా అయ్యనేమని అన్నావంటే సంపేత్తాను రే. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చినది. ఏటి మామా ఆడని మాట్లాడుతుంటే ఒక మాట కూడా మాట్లాడవేటి? ఆడు నా మనవడే, నాకు వారసుడు. సరిపోనాది. అబ్బో, నువ్వు కూడబెట్టిన ఆస్తులకి వారసుని మందేను. చెయ్యి. నోరు మూసుకోరా. వీడికి ఇది అలవాటే. ఒరేయ్, సాయంత్రం కల్లా ఈ పని అంతా పూర్తి చేయకపోతే యజమాని డబ్బులు ఇవ్వడు. పని చేయరా. వచ్చావా? నీ జీతం 200 కదా, 500 ఎక్కడి నుండి వచ్చాయి? అవన్నీ నీకెందుకురా, నువ్వు వెళ్ళు. నాకెందుకంటావేటి? రేపు పొద్దున్న అప్పులో నేనేగా తీర్చేది. అక్కర్లేదులేరా, తీరుస్తాను, వెళ్ళు. ఒరేయ్ జాగ్రత్త రే. సర్లే. సుబ్బారావు, మంచి ఒక చల్లని కూల్ డ్రింక్ ఇవ్వు. ఇత్తా, డబ్బులు ఎప్పుడు ఇత్తా? ముందు కూల్ డ్రింక్ ఇస్తా. నేను అడిగింది కూల్ డ్రింక్ డబ్బులు కాదు, 3 నెలలుగా తిని తాగి నా దగ్గర అప్పు పెట్టావే ఆ డబ్బులు. ఓ అదే, బిజీగా ఉన్నా, ఇస్తాలే. బిజీయా? నువ్వు బిజీగా ఉన్నావా? ఎప్పుడు నా కొట్టు దగ్గరే పడేడుస్తావు, నువ్వు బిజీ అంటరా ఎదవా. తిట్టింది చాలు, కూల్ డ్రింక్. నిన్నెందుకు తిడతా? నన్ను నేనే తిట్టుకుంటా. నేనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? నా పెళ్ళానికి తమ్ముడివి, ఈ ఊరికి పట్టిన శనివి. వినబడింది, బట్ ఐ డోంట్ కేర్. నరసింహ ఆగు. ఏటి ఏటేటి కూల్ డ్రింక్ తాగుతావు ఏటి? డబ్బులు నేనే ఇస్తాలే, నువ్వు ఇయ్యక్కర్లే. అయినా ఇయ్యడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా? ఏటిది? ఇప్పుడు నేను ఏమన్నానంత కోపం? పేదలకు నాకు శాపం కాదు, మా తాత చేసిన ఘనకార్యం. కళ అని మా తాత తప్పిటిగులనే నమ్ముకున్నాడు. నేను పుట్టేసరికి ఆ కళకి ఆదరణ తగ్గిపోనది. మాకింకిలా పేదరికమే మిగిలిపోనది. అయ్యా, ఏమైంది? అయ్యో మావా ఏటైనది? అయ్యా రారా, ఆసుపత్రికి వెళ్దాం. నేను వెళ్తాలేరా, నువ్వు పనిలోకి వెళ్ళు. నువ్వు వెళ్ళే ఆసుపత్రి ఏటో నాకు తెలుసు కానీ వాళ్ళిచ్చే మందులకి నీ జబ్బు నయం కాదు. పద వెళ్దాం. వద్దులేరా, పిల్లగాడి చదువులకు, ఇంటి ఖర్చులకు
ఎట్టాలు చూస్తున్నావు ఏందో. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాలేరా, నువ్వు వెళ్ళరా. మీ అయ్య నీ మాట ఎండగాని నువ్వు వెళ్ళు. మ్మ్. ఏటైనాదిరా? ఏటైనాదిరా అట్టయిపోతున్నావు? ఏటవుద్ది, జేబులో రూపాయి లేకపోతే పతోడికి లోకువే. నరసింహ అర్థమయ్యేటట్టు చెప్పరా. ఏటే ఏటేంటి కోచింగ్ తగ్గుతావు ఏంటి? డబ్బులు నేనే ఇస్తాలే, నువ్వు ఎక్కర్లే. అయినా ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా? ఆడెవడో ఏటో అంటే నానేం చెయ్యాలరా? ఎవరైనా చేయకండి, నేనే పోతా. ఎక్కడికి పోతావురా? పోతా, పట్నం పోతా. ఏంట్రా ఎటు వెళ్తావు? నీకెవరు శని పట్టిందా? ఈ ఇంటికి పట్టిన సన్ నువ్వేనయ్యా. కళా పోసన అని చెప్పి ఉన్న భూమి అమ్మేసి నన్ను మాయని రోడ్డు పాలు చేసావు కదయ్యా. రేయ్, ఏట్రా? బయటకురా. మా అయ్యని సేనట్టావా? పోరా, ఇక్కడి నుంచి పోరా. పోరా రేయ్. చెప్పేది పోతా, ఇప్పుడే పోతా. మీ అయ్య పోయాకే ఈ ఇంటికి తిరిగి వస్తా. పోరా. ఏయ్, ఆపండి. కొట్టొద్దు నాన్న, ఎందుకు కొడుతున్నావు నన్ను? నిన్ను, రేయ్. పడితే వస్తున్నాయిరా మాటలు. ఆపు నాన్న. ఆపరా. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? తిండేలకు తిరిగి వస్తాడులే. అయ్యా, అయ్యా, లేయ్యా. అయ్యా, మావా అయ్యా, ఏమైనాదయ్యా? దేవుడా. మావా అయ్యా, మావా, అయ్యో మావా, మావా, అయ్యా, మావా, ఏటైనది మావా? మావా, అయ్యో భగవంతుడా, ఏటైనది మావా? అయ్యా, 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 దేవుడా. ఏటైనదమ్మా? నాన్న, ఏటైనది? తాత, చూడరా, చూడు. అయ్యో, నీ వల్లే, నీ వల్లే. నేనని చంపేశాను తాత. నేనని చంపేశాను తాత. నేనని చంపేశాను తాత. నరసింహ, తాత, తాత, ఎంత పని చేసావు మావా? నరసింహ, అయ్యో, నీ వల్లేరా, నీ వల్లే. ఎంత పని చేసావు మావా? మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావు మావా.
అయ్యో. తాత నన్ను క్షమించు తాత. నా వల్ల నువ్వు చచ్చిపోయావు తాత. నన్ను క్షమించు తాత. తాత అమ్మా, ఎంత పని చేసావు నరసింహ. మా మామని పొట్టను పెట్టుకున్నావురా. ఏమయ్యా, ఎంత పని చేశాడో చూడు. ఎంత పని చేసావురా నరసింహ. అంత నీ వల్లేరా, నీ వల్లే. మావా, నరసింహ, మా అయ్య చెప్తుండేవాడు, ఆడికి వారసుడివి నువ్వేనని. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు నాన్న. ఏడవకురా. ఈ నీ కాళ్ళకి ఎందుకు కడుతున్నానో తెలుసా? నీలో మా అయ్యని చూసుకోవచ్చు. ఆడురా, ఆడు. ఈ ఆటలో మా అయ్య నాకు కనపడాలా. ఆడు ఇంకా. శభాష్ నా కొడుకా. శభాష్. కళకు అంతం లేదు, కళాకారుడికి మరణం లేదు.